మీకు కార్స్ మీద ఉన్న ఇష్టంతో 2-3 కార్లు కొనేసుకుని ఇంట్లో పెట్టేసుకున్నారు. అవి నడిపేందుకు లేదా బయటకు తీసేందుకు మీకు టైం లేకపోయి ఉండొచ్చు. అలా అని కార్లు పాడైపోతున్నాయని బాధపడాలా? అవసరం లేదు. లేదా మీరు ఒక కారు కొనుక్కున్న తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చి దానికి ఈఎంఐ కట్టలేక, అలా అని ఆ కారుని ఇష్టంగా కొనుక్కున్నాం కాబట్టి అమ్మలేక బాధపడుతున్నారా? ఇక అలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కార్స్ వీటన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకొచ్చేసింది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేక ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆ కారుని తీసుకొచ్చి లాంగ్ డ్రైవ్ వాళ్ళకి అటాచ్ చేసేయండి. ఈఎంఐ బాధ ఉండదు, కారు బయటికి తీయలేదన్న బాధ ఉండదు, పాడైపోతుందన్న దిగులు ఉండదు. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? అదంతా తెలియాలంటే ఇప్పుడు మనం లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళతో మాట్లాడేద్దాం. సో లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాయి కిరణ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు నిజానికి మీరు. ఎందుకంటే చాలా మంది రకరకాల ఇష్యూస్ తోటి కార్స్ ని ఇంట్లో పెట్టుకోలేక, అవి పెట్టుకుంటే స్టార్ట్ చేయకపోతే ఇంజిన్ పాడైపోతుంది, లేకపోతే యూస్ చేయకపోతే కార్ అంతా పాడైపోతుంది, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. సేమ్ టైము ఎవరైనా లాంగ్ డ్రైవ్ కావాలనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ చేసి ఓ మంచి కారు, ఇక్కడ చూస్తుంటే అన్ని రకాల కార్స్ కనిపిస్తున్నాయి, నాకు అది బాగా అనిపిస్తోంది. ఎన్ని కార్స్ ఉన్నాయి మొత్తంగా? ఎన్ని వెరైటీ కార్స్ ఉన్నాయి మన కాడ వచ్చేసి ఇప్పుడు 20,000+ కార్స్ ఉన్నాయి. అబ్బో. మనకు హైదరాబాద్ లోకల్ మనకి ఇప్పుడు బ్రాంచ్లు ఉన్నాయి. బ్రాంచ్ నుంచి ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ చేసినాము. కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే, సామాన్యులు నలుగురు కలిసి ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు పోలేని పరిస్థితి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక వేరే విషయం, పెద్ద అయినాక వేరే విషయం. సో దా ఉద్దేశంతో ఎవరైనా కారు కొనుక్కొని కారు పెట్టుకొని వాళ్ళు ఈఎంఐ వాళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. కానీ అందరి ఇంట్లో కారు కావాలని చెప్పేసి కోరుకుంటది. ఈ సమస్య ఎట్లా అని చెప్పేసి ఆ ఆలోచనతోని మనం అనేది ఏం చేసినామంటే లాంగ్ డ్రైవ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం కార్స్ అనేది హైర్ చేసుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు కార్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి అవసరం లేనప్పుడు కార్ మన దగ్గర నుంచి బుకింగ్ పంపిస్తాము. మంత్లో వచ్చేసి మనం 10-15+ బుకింగ్స్ అనేది ఓనర్ కి ప్రొవైడ్ చేస్తాం. కంపల్సరీ మినిమం. మినిమం అనేది పే చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఒక మంత్ లో కార్ మినిమం బుకింగ్స్ వెళ్ళలేదు, 30 days వెహికల్ ఆన్లైన్ లోనే ఉంది, ఎలాంటి ఇష్యూ లేకుండా ఓనర్ పర్సనల్ యూజ్ కి యూజ్ చేయలేదు, కార్ ఇంటి దగ్గరనైనా ఓనర్ దగ్గర బ్రాంచ్ లైనా ఖాళీగా ఉన్నా, అలాంటి పరిస్థితిలో మనం మినిమం 5 గ్యారంటీ బుకింగ్స్ అనేది ఆఫీస్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. అంటే అది ఎట్లా కార్ రేంజ్ ని బట్టి ఉంటుందా? అమౌంట్ వచ్చేసి కార్ చిన్న కార్ కి చిన్న అమౌంట్ ఉంటుంది, పెద్ద కార్ ఏ కార్ ప్రైస్ బట్టి ఆ కార్ కి అమౌంట్ అనేది మినిమం బుకింగ్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. రైట్. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా కార్ కావాలి అంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి, మీ బ్రాంచ్కి వచ్చి తీసుకోవాలి అన్నా, లేకపోతే ఓనర్ గా నాకు ఇంకో భయం కూడా ఉంటుంది, నేనే ఓనర్, నేనే మీ దగ్గర పెట్టాను అనుకో, అమ్మ నా కార్ ఎక్కడికి వెళ్ళిందో, మళ్ళీ నైట్ ఎక్కడ పార్క్ చేశారో, సేఫ్ గా పెట్టారా లేదో, ఈ డౌట్స్ అన్ని ఉంటాయి కదా. మరి అలాంటి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? భయం ఉండాల్సిన అవసరం లేదు. ఒక కారు ఇన్ని డేస్ బుకింగ్ పోతుంది, 1 day పోతుందా, 2 days పోతుందా, దానికి ఓనర్ వాళ్ళ ఇంటి నుంచి అనేది ఇప్పుడు మనం హోమ్ లొకేషన్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినాము. ఓకే. అంటే హోమ్ లొకేషన్ అంటే ఇప్పుడు మన మొన్న దాకా బ్రాంచ్లు ఉంటాయి, కార్ మనం తీసుకొని బ్రాంచ్ లో పెట్టుకుంటుండే. ఓకే. ఇప్పుడు ఏం చేసినాం అంటే ఓనర్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసినాం. కార్ కావాలన్నప్పుడు ఓనర్ కస్టమర్ అంటాడు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాడు, మన ఇంటి దగ్గరకు వచ్చేసి దాని గురించి ఇంకా ప్రాబ్లం లేదు. కస్టమర్ అంటే నియర్ బై కార్, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మా ఈ నుంచి 5 to 10 kilometer రేడియస్ లో మనకి ఏమేమి కార్లు అవైలబుల్ అని చూపిస్తుంది. మనం బుకింగ్ చేసుకొని డైరెక్ట్ ఓనర్ ఇంటి కాడికి వచ్చేసారు కస్టమర్ అని. అప్పుడు ఓనర్ కి కస్టమర్ కి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఓనర్ టు కస్టమర్. అప్పుడు కార్ కి ఏమన్నా అయిందా కూడా నేనే డైరెక్ట్ గా చూసుకోవచ్చు. ఓనర్ టు కస్టమర్ డైరెక్ట్. అప్పుడు ఓనర్ కి భయం ఉండదు. ఇప్పుడు బుకింగ్ పోయినా 90 కాడికి వస్తుంది. ఒకవేళ బుకింగ్ పోయింది, దాని తర్వాత నేను బిజీ ఉన్నా ఎట్లా అంటే, బుకింగ్ నీ దగ్గర నుంచి పోయిందంటే మళ్ళీ నీ దగ్గరకు వచ్చే వరకు ఆఫీస్ వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, మానిటరింగ్ చేస్తుంటారు దాన్ని. మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి అంటే ముందు 1 hour ముందు ఓనర్ కి కాల్ చేస్తారు, 3-4 hours ముందు కస్టమర్ కి కాల్ చేస్తారు, టైంకి రిటర్న్ వస్తుందా లేదా అని. ఓనర్ ఈ టైంకి వస్తుంది, వెహికల్ మీ దగ్గర రిసీవ్ చేసుకోండి, చెక్ చేసుకోండి, డ్యామేజ్ చేసామని అయినా అని. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా అంటే తెలియకుండా డ్యామేజ్ అవ్వచ్చు, లేదు తెలియకుండా కార్ థెఫ్ట్ అయిపోవచ్చు, అలాంటి వాటికి ఏంటి పరిస్థితి? ఎలా, ఎవరు గ్యారంటీ? దానికని వచ్చేసి డ్యామేజెస్ అయినా ఏమైనా మనం రిటర్న్ టైంలో వచ్చి ఓనర్ చెక్ చేసుకుంటాడు. ఓనర్ చెక్ చేసుకుని మనకి ఇది ఇష్యూ, ఆ టైంలో నేను ఇంట్లో లేనంటే మన ఓనర్ చెప్తాం కార్ రిటర్న్ వస్తుంది. ఒకవేళ ముందే కస్టమర్ డ్యామేజ్ ఏమైనా అయిందని మనకి ఇన్ఫార్మ్ చేస్తే
మనం దాని ఫొటోస్ పెట్టించుకొని ఇంత ప్రైజ్ అని చెప్పేసి చెప్పిస్తాము. మీరే ఇచ్చేస్తారు అది కూడా? కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తాము. అదే అంటే ఓనర్కి మీరే ఇస్తారు కదా? కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకొని ఓనర్కి ఇచ్చేస్తాము. ఆ అమౌంట్ తో ఓనర్ చేయించుకోవచ్చు. లేదా ఆ అమౌంట్ తీసుకొచ్చి నువ్వు ఆఫీస్ లో పేస్తే దానికి మనకి గ్యారేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. మన సిటీలో వచ్చేసి 4 గ్యారేజెస్ ఉంటాయి. మన ఓన్ గ్యారేజ్ లో అనేది రిపేర్ డ్యామేజెస్ ఏమైనా మనం చేపించేస్తాము. మరి సర్వీసింగ్ వచ్చేసి ఇప్పుడు మన వెహికల్ మన దగ్గర అటాచ్ చేసినప్పటి నుంచి 10,000 కిలోమీటర్స్ అనేది మన ఆఫీస్ లో తిరిగితే మనం అనేది ఫ్రీ జనరల్ సర్వీసింగ్ చేపించేస్తాం, మనమే ప్రొవైడ్ చేస్తాం. సర్వీసింగ్ గురించి ఓనర్కి ఎలాంటి బాధ లేదు, భయం కూడా లేదు దాని గురించి. ఇన్ కేస్ కారు థెఫ్ట్ అయిపోయింది, ఎవరో దొంగతనం చేశారు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇక మనకి పోలీస్ వారి సపోర్ట్ ఉంది. ఓకే. వాళ్ళ సాయంతో పాటు లీగల్ యాక్షన్ లీగల్ టీం ఉంటుంది. ఇక వాళ్ళు అనేది పోలీస్ స్టేషన్ అప్రోచ్ అలాంటి ఇష్యూ అయినప్పుడు ఆ లీగల్ టీమ్ అనేది చూసుకుంటుంది. దాంతో పోలీస్ సపోర్ట్ తీసుకొని అది ఏడున్నా ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఓనర్కి ఇచ్చే బాధ్యత ఆఫీస్కి ఉంటుంది. ఓకే. ఒకవేళ పెద్ద డ్యామేజ్ అయిపోయింది, దాన్ని 10,000 20,000 అవ్వదు, అబౌట్ 20,000 అయిపోయింది డ్యామేజ్ ఉన్నప్పుడు, అప్పుడు పరిస్థితి? అంటే చిన్న డ్యామేజ్ లో డోర్ బంపర్కి మన స్క్రాచ్ అవి పడితే మన ఓన్ గారిలో వేయించేస్తాం. ఒకవేళ మేజర్ యాక్సిడెంట్ అనేది జరిగినప్పుడు మనకు బండి అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయించేసి రిమైనింగ్ ఏమైనా ఉంటే కట్టించేస్తాము. టైర్లు పోతాయి కొన్ని సంవత్సరాలు వాడినా వాడకపోయినా కూడా, టైర్లు అనేది ఇవన్నీ కామన్. టైర్లు అనేది కొన్ని కిలోమీటర్స్ వరకు అనేది తిరుగుతాయి. అది మన కాడ తిరిగినా కస్టమర్ కాడ తిరిగినా పోతాయి. మనం బుకింగ్ పోతుంది కాబట్టి తిరిగినప్పుడు టైర్లు పోతాయి. ఒకవేళ టైర్లు మాన్యువల్ గా అరిగిపోయి పోతారేమో మనం వేయించుకోవాలి. ఒకవేళ డ్యామేజ్ కస్టమర్ చేతిలో టైర్ నేను గుంతాల పడేసో ఇంకేమైనా చేసి పగిలిపోతే కస్టమర్ బేర్ చేస్తాడు. కస్టమర్తో పే చేయించి కొత్తది చేయించేస్తారు, రీప్లేస్ చేయించేస్తాము. సో ఒకవేళ మీ దగ్గర పెట్టినా కూడా కార్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ డ్యామేజ్ అయిందంటే ఆఫీస్ పూర్తి బాధ్యత తీసుకుంటారు. డ్యామేజ్ అయినా కస్టమర్ చేతిలో డ్యామేజ్ అయితే పూర్తి బాధ్యత ఆఫీస్ తీసుకొని చేయించేస్తుంది. ఓకే. మొత్తం ఇప్పుడు ఇది సపోజ్ మీరు ఇక్కడైతే లోకల్లో మానిటర్ చేస్తారు, ఫాలోఅప్ చేస్తారు, మరి అదర్ స్టేట్కి వెళ్ళిపోయింది, అప్పుడు ఏంటి పరిస్థితి? ఒక వెహికల్ బుకింగ్ అనేది వెళ్తున్నప్పుడు రిటర్న్ డేట్ అనేది రిటర్న్ వచ్చే డేట్ ఉంటుంది, పికప్ అయిన డేట్ ఉంటుంది. కాబట్టి ఆ డేట్ నుంచి ఆ వెహికల్స్ ఎన్ని వెహికల్స్ పోయినాయి ఈ డేట్లా దాన్ని మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ఓకే. మీ టీమ్స్ ఉంటాయి, దానికి సపరేట్ టీమ్ ఉంటుంది. దానికి సపరేట్ టీమ్ ఉంటుంది. సపరేట్గా అన్ని ఏరియాలలో అన్ని స్టేట్లలో మన వాళ్ళకి ఒకవేళ కస్టమర్ రెస్పాన్స్ అనేది లేదు సరిగ్గా అన్న టైంలో అక్కడ లోకల్ పీపుల్స్కి మా లోకల్ అక్కడ ఉన్న ఏజెంట్స్ కావచ్చు, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ లోకల్ టీమ్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళనే డైరెక్ట్ పోయి వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడతారు, ప్రాబ్లం ఏముంది, రెస్పాండ్ ఎందుకు అయితే లేరని. సో ఏం ప్రాబ్లం లేదు, అయితే ప్రాబ్లం లేదు. ఆల్ ఓవర్లు ఎక్కడున్నా మనకి ఏజెంట్స్ కానీ ఏమన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఒకవేళ రెస్పాన్స్ అనేది కస్టమర్ నుంచి ప్రాపర్గా లేనప్పుడు. ఓకే. అది చూసారు కదా. సో మనం కార్ని వీళ్ళ దగ్గర పెట్టినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, సేఫ్గా మళ్ళీ మన కార్ని మనం యూస్ చేసుకోవచ్చు, మనం కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడో నెలలో 2-3 రోజులు యూస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో మిగతా డేస్ అంతా వేస్ట్ కాబట్టి ఇంజన్కి ప్రాబ్లం అవ్వదు యూస్ చేస్తూ ఉంటే. సేమ్ టైము మనకు కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. ఇంకొకటి ఈఎంఐ ఉంటే ఈఎంఐ కూడా పే చేసుకోవచ్చు, అది కూడా సేఫ్గా. సో కొంతమంది ఎవరైతే ఇక్కడ కార్స్ తీసుకొచ్చి అటాచ్ చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఆల్రెడీ వాళ్ళు ముందు తెలుసుకుని ఉంటేనే కదా ఇక్కడ వరకు వస్తారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం రండి. ఎక్కడి నుంచి వచ్చారండి, అంటే ఎందుకోసం వచ్చారు? నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్ అండి, వైఫ్ హేమ. మేము వైజాగ్ నుంచి వచ్చాం మేడం. అంటే చాలా వింటున్నాం మేడం, ఆల్మోస్ట్ 1 year నుంచి నేను లాంగ్ డ్రైవ్ కార్స్ ఫాలో అవుతున్నాను. అయితే చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు, తర్వాత బెనిఫిట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయని విన్నాను. సరే అందుకని మేము వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాము మేడం, ఇందులో కార్ అటాచ్ చేయనందుకు. ఓకే. అది కాకుండా అంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాం చాలా. అది కాకుండా చాలామంది రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు మేడం. లాంగ్ డ్రైవ్ కార్స్లో కారు పెట్టి వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు అన్నట్టుగా తెలిసిందనమాట. సో ఈ రోజుల్లో కూడా అంటే ఈఎంఐ కట్టడం కూడా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనకి ఈఎంఐ కూడా కొంచెం సపోర్ట్ అవుతుంది అని. అది కాకుండా బండి మన ఇంటి దగ్గరే పెట్టుకొని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ 15 days టైం వరకు మన ఇంట్లోనే ఉంటుంది బండి. సో ఓకే మనం యూజ్ చేసే యూసేజ్ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అందులో అట్లీస్ట్ మనం ఇందులో అటాచ్ చేస్తే ఇతరులకి యూజ్ అవుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి కూడా అమౌంట్ వస్తుంది. అది కూడా సేఫ్టీ మెజర్స్ ప్రికాషన్స్ అన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఆంధ్ర నుంచి వచ్చాం మేడం, విశాఖపట్నం నుంచి వచ్చి ఈరోజు అటాచ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎగ్జైటెడ్గా ఉన్నాము. వెరీ సూన్ విల్ బీ I think mostly by today we will be giving our car madam for this thing and we will enjoy the benefits of long drive. ఏం కార్ మీది, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రగతి నగర్ నుంచి వచ్చామండి. నాది బెలోనో కారు.
టాప్ ఎయిర్ మోడల్. ఇది చూసి మన నెట్వర్క్లో చూసి లాంగ్ డ్రైవ్లో అటాచ్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు చెప్పిన విధానం అయితే మంచిగా ఉంది. ఈఎంఐలు కానీ బెనిఫిట్స్ కానీ మంచిగా ఉన్నాయి. అందుకనే దీంట్లో లాంగ్ డ్రైవ్లో అటాచ్ చేద్దామని కారు ఈరోజు రావడం జరిగింది. ఇది మంచిగా ఉన్నదండి. కాబట్టి ఈఎంఐలు కూడా ఏం బెనిఫిట్స్ మంచిగా ఉంటుంది, ఈఎంఐలు చెల్లిపోతాయి అనే ఉద్దేశంతో మన కారు కూడా ఇంటి దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది. అటాచ్మెంటు అయిపోగానే మంచిగా ఉంటుందని చూస్తున్నాం మేడం. ఇప్పటి వరకు అయితే వీళ్ళు నెట్వర్క్లో చూసిన విధానం అయితే బాగుందని అంటున్నారు. మేము కూడా నమ్మే వచ్చాము. అంతా మంచిగా జరుగుతుందని చూస్తున్నాం. లాంగ్ డ్రైవ్ కార్స్ కి ఎట్లా అటాచ్ చేశారా, ఇంకా చేయలేదా? చేసినాం మేడం. చేసేసారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం కార్? మాది కర్నూలు మీద, అంటే ఎర్టిగా సిఎన్జి మేడం. ఇప్పుడు డ్రైవర్ ప్రాబ్లం వల్ల మనకి ఏ రకంగా చేస్తే మా వెహికల్స్ తిరుగుతాయి అని చెప్పేసి యాప్ చూసి మనకు చెప్పినాడు మేడం. తర్వాత ఇంకో సంబంధం అని ఒక డ్రైవర్ ఉన్నాడు లోకల్ మా కర్నూలు. అతనే ఇట్లా ప్రాబ్లం ఉంది, 4-5 బండ్లు నిలబడిపోయి నేను ఏం చేయాలంటే, సరేనా ఇట్లా ఇది లాంగ్ డ్రైవ్ ఉంది, ఒకసారి మీ పోయి కలవండి బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చినాము, మంచిగా అనిపించినాయి మేడం. ఆ ప్రియా మేడం ఉంది, ఒక వారంలోంచి ఆమెతో డీల్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాము. బాగున్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ కాబట్టి ఈరోజు అటాచ్ చేసినాం మేడం వెహికల్. హ్యాపీ మేడం. అంటే హ్యాపీ అనేది ఇప్పుడు కాదు మేడం, డబ్బులు వచ్చి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు నచ్చాలి. వాళ్ళ నుంచి మాకు మేము 3-4 బండ్లనే పెడతాం మేడం. ఏమంటే టోటల్గా ఏమంటే డ్రైవర్ ఫస్ట్ ఒకటి పెట్టాము. డ్రైవర్స్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ఫస్ట్ ఒకటి పెట్టాం.